కార్యక్రమాల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి తెలంగాణలోకి రాబోతున్నాడు. మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణకి ఎట్లా వస్తావు నువ్వు? ఎలక్షన్కు ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి మాతో కూర్చొని ఛాయ తాగినటువంటి రాహుల్ గాంధీ, నీవు ఇచ్చినటువంటి అడ్డమైన హామీలను నమ్మి మేము నిరుద్యోగులు మోసపోయినాం. నీ మాటలు నమ్మి 14 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. 14 మంది నిరుద్యోగులు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారిని చూసి ఇంకెవరినో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని చూసి ఓట్లు వేయలేదు. మీరు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి మాకు హామీ ఇచ్చినందుకు మీకు ఓట్లేసినాం. ఓట్లేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నిరుద్యోగులు నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? తెలంగాణకి నువ్వు ఎట్లా వస్తావు? బిడ్డ రాహుల్ గాంధీ, ఖబర్దార్, నువ్వు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే ప్రసక్తే లేదు. నోటిఫికేషన్లు అన్నిటిని రిలీజ్ చేయించిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద మొదట చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చిన తర్వాతనే తెలంగాణ వివిధ జిల్లాల కార్యక్రమం వెళ్ళు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని రేపు అడ్డుకుంటాం. రాహుల్ గాంధీ గారిని కాదు, మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తెలంగాణలో ఎక్కడ కూడా తిరగలేం. ఎందుకంటే నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఎవరు చెప్పుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. మీరు చూసిన మొన్న కూడా ఒక వ్యక్తి నిరుద్యోగి చనిపోయారు. ఒక్కరు కూడా స్పందిస్తలేరు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయినరు? ఎవరికి చెప్పుకోవాలి? పౌరాకుల సంఘాలు ఎక్కడ పోయినరు? అవి అంటే అడ్డమైన విషయాల మీద చర్చ చేస్తున్నారు. మరి భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి నిరుద్యోగుల మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదని మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ, జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి మేము పోరాడుతూ ఉంటే, నీవు ఏ విధంగా అయితే పోలీసులను పెట్టి నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయించిన తర్వాత మేము రాహుల్ గాంధీ గారికి ట్విట్టర్ చేసినాం, అయ్యా మా దగ్గర బావచ్చి దగ్గరకు వచ్చి బిర్యానీ తిన్నావు, మరి 29 వల్ల నువ్వు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాను అని చెప్పి ప్రచారం చేస్తున్నావు కదా. మరి జీవో 29 మీరు అధికారం ఉన్నటువంటి తెలంగాణలో జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము రోడ్ల మీద కూర్చుంటే పోలీసులు మా మీద కొట్టి కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ గారు స్పందించలేదు. 14 మంది చనిపోయారు. ఇంకా నిరుద్యోగులు కూడా అసలు ఏం చేయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా పీసీసీ అధ్యక్షుడు గారు 5 ఏళ్ళకు సంబంధించి మేము 2 లక్షల ఉద్యోగాలు అన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, నీవు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడికి కదా, నువ్వు వచ్చి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది లోపల, యూపీఎస్సీ త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నావు. మరి జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఉంది? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా. కనీసం ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని నువ్వు తెలంగాణకు వస్తున్నావు? గతం లోపల తెలంగాణ ఉద్యమంలో 1300 మందిని పుట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి 14 మందిని పుట్టన పెట్టుకున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ, నిన్ను తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనీయం. ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని కూడా భర్తీ చేసిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టు. రేపు అనుకుంటొచ్చు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని అరెస్ట్ చేయించిన తర్వాత ఆ రోజు ఓడీ థియేటర్కి వచ్చింది కదా భయపడి నారాయణగూడ నుంచి. ఇప్పుడు కూడా నిరుద్యోగులను మాట్లాడటం అరెస్ట్ చేయించి వస్తామని అనుకున్నాడు. ఈ విధంగా ఇట్లా అరెస్ట్ చేసినట్టే నిరుద్యోగులకు సహనం నశిస్తుంది. ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి ఉద్యమం రాకన ముందే రాహుల్ గాంధీ గారు ఇమీడియట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలి. వాస్తవానికి 46 జీవో రద్దు చేస్తాం అధికారంలోకి వచ్చిన 6 నెలలకి అని చెప్పినటువంటి బలమూరు వెంకట్ కానీ, ఆకునూరు మురళి కానీ, రియాజ్ సార్ కానీ లైబ్రరీలో చుట్టే రాజకీయం చేశారు. ఇప్పుడు మమ్మల్ని అంటుర్రు లైబ్రరీ దగ్గర ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే వాళ్ళు రాజకీయాలకు అడ్డాగా మార్చుకున్నారు. వాళ్ళు పొలిటికల్ కోవట్లు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు నిరుద్యోగులు అసలు నోటిఫికేషన్ వస్తాయా రావా? నోటిఫికేషన్ మొన్న కొందరు యూట్యూబ్లలో మాట్లాడినారు, యూట్యూబ్ బ్యాచ్. అసలు వాళ్ళకు రేవంత్ రెడ్డి దగ్గర ఓనికి కూడా వాళ్ళకు ఛాయిస్ ఇయ్యరు. ఆయన ఏదో పార్టీ కార్యక్రమాలకు, పెళ్లిళ్ళకు, దానికి దీనికి వస్తే పోతారు, ఫోటో తీస్తారు, నిరుద్యోగ అంశం మాట్లాడినా త్వరలో నోటిఫికేషన్ అంటారు. ఉద్యోగ ఖాళీలపై శాంతకుమార్తో కమిటీ వేసారు, ఆ కమిటీ రాలేదు. అసలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి త్వరలో అని చెప్పి ఎట్లా అంటారు వీళ్ళు? కాబట్టి నిరుద్యోగులు ఇంకితమంది, ఇంకా చాలామంది కూడా డిప్రెషన్కు లోనైనరు. ఇమీడియట్గా సహనం నశించి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇండ్లు ముట్టడి చేయకుండా ముందే తక్షణమే స్పందించి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. 100% తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా లైబ్రరీలు కానీ ప్రతి గ్రామంలో కూడా 10 మంది నిరుద్యోగులు ఉంటారు. మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ తరలి వస్తారు. రాహుల్ గాంధీ, నువ్వు ఎక్కడ దిగుతావు? తెలంగాణలో దిగినంబడ నువ్వు ఎక్కడ శంషాబాద్లో దిగుతావు, బేగంపేటలో దిగుతావు, ఎక్కడ దిగుతావు అక్కడి నుంచే మేము అడ్డుకుంటాము. కాబట్టి అటువంటి పరిస్థితి రాకన ముందే నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన తర్వాతనే తెలంగాణలోకి అడుగు పెట్టని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము పక్కన కూర్చున్నాం, మా భుజాల మీద చేసారు. అయ్యా 5 ఏళ్ళకు మేము వెయిట్ చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్ వేసింది. ఆ నోటిఫికేషన్ మేము ప్రిపేర్ అవుతున్నాము. ఖచ్చితంగా మేము రాము బయటికి వెళ్ళామంటే
వాళ్ళు వేసినటువంటి నోటిఫికేషన్ డబల్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పినందుకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మా తెలంగాణలో మేధావిని ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తా అని చెప్పినటువంటి ఆ కోదండరామ్ సార్ కానీ, ఆకునూరు మురళి సార్ కానీ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మనం బలవంతం చేసి చదువులన్నీ పక్కకు పెట్టించి గ్రామాల్లోకి తోలి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. చూద్దామంటే కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఇంకెప్పుడు ఇస్తారు నోటిఫికేషన్లు? ఇస్తారా ఇయ్యరా అని చెప్తున్నట్టే మేము వేరే ప్రైవేట్ జాబ్లు చేసుకుంటాం కదా సన్యాసులలో, ఇంకెంతమందిని పుట్టనే పెట్టుకుంటారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ఖబర్దార్, నీకు తెలంగాణకు వచ్చే అర్హత లేదు. తెలంగాణకు వస్తే ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని భర్తీ చేసి తెలంగాణలో అడుగుపెట్టు. లేకపోతే అంటే నిరుద్యోగుల సహనం, నిరుద్యోగులకు కడుపు మంట ఎట్లుంటుందో ఒకసారి నువ్వు అడుగు పెడితే తెలుస్తుంది. కాబట్టి ఇమీడియట్గా నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణలో అడుగుపెట్టని చెప్పి చిక్కడపల్లి లైబ్రరీ చేసిగా పిలుపునిస్తాం.